తీయగా చల్లగా. సాయి చరణ్ అండ్ లలిత యశస్వి. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేలోని గుండెపై నన్ను పవళించనేవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనేవా. సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. పూలకై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా. మదను మదను మదన నా సందిట్లో మంకిట్లో గుప్పిట్లో ఉండర శృంగార వీరా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదములు చేరగ నీకు అనుమతినిచ్చా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదముల చేరగ నీకు అనుమతినిచ్చా. నా పైట కుంగును మోయ నా కురుల చెక్కును తీయ నీకొక అవకాశమే. నీ తాగా మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే గదా. నింగే వంగే నిలచినదే వేడగరా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా తన చూపున అమృతం కాదు విషముని చూసా. తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా. వాళ్ళు చూపుతో వల వేస్తే వలపే నెక్కదులే. వలలో నా చేప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులేరా. అంటే నే వస్తానా ఓ అంటే నే పోతానా. ఇది నువ్వు నేనన్న కాదు పోతే నీ ఆజ్ఞలన్నీ తలను వాల్చ పురుషులెవరు పూలు కాదు. శృంగార వీర రణధీర
తకదద్దిన్న తదింకిడక తొంగు తదిక్కిడక తొంగు తదిక్కిడక తొంగు తాత్తగిడతం తాత్తగిడతం ధింతగిడతం ధింతగిడతం తొంత తగిడ తగ తగిడ తగ తగిడ తగ తగిడ తగిడ తొంగ తగిడ తొంగ తగిడ తొంగ తగదిందిన్నత్తం త్రిడదిందిన్నత్తం త్రిడదిందిన్నత్తం తగదిన్ త్రిడదిన్ త్రిడదిన్ తగదిందిన్నత్తం త్రిడదిందిన్నత్తం త్రిడదిందిన్నత్తం తగదిన్ త్రిడదిన్ త్రిడదిన్ తగదిన్ త్రిడదిన్ త్రిడదిన్ తగదిన్ త్రిడదిన్ త్రిడదిన్ తరదిన్ 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 తొంత తగిడ తగ తగిడ తొంత తగిడ తగ తగిడ తొంత తగిడ తగ తగిడ 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 తొంత తగిడ తగ తగిడ తగ తగిడ తగిడ తగ తగిడ తగ తగిడ తగ ఇది ఎవరికి పోటీ అనేది హలో ఇది ఇది స్టేజ్ షో కాదు, ఇది ఒక కాంపిటీషన్. అయినో మీ ఉత్సాహం నాకు అర్థమైంది. ఇంత అద్భుతంగా పాడారు వీళ్ళు. సో డెఫినెట్లీ ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చేయచ్చు. ఇట్లాంటి పాట సోలోగా పాడటమే కష్టం, అది డ్యూయెట్గా పాడటం, అది సాయి చరణ్తో ఇంత ఓవర్లాప్స్ ఉన్నప్పుడు ఒక జతి వెళ్తున్నది, ఇటు పక్క ఆలాప్ వెళ్తున్నది. అంత కాన్సన్ట్రేషన్, అంత స్ట్రిక్ట్గా ఉండాలి. అండ్ ఐ థింక్ యూ డిడ్ అ కమెండబుల్ జాబ్ నంది. అండ్ జడ్జెస్ ఏమంటారో చూద్దాము. చంద్రబోస్ గారు ఆర్ సాయి చరణ్, లలిత యశస్వి. నమస్తే సార్. బబ్బబ్బా ఏంటి అసలు ఎంత మంత్రముగ్ధులు చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తంగా చెప్తాను మీరిద్దరు ఎలా పాడారో. ఆకాశం ఎలా ఉందంటే ఒక ఆయన ఎవరైతే ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశం ఆకాశంలానే ఉంటుంది అన్నట్ట. సాగరం ఎలా ఉంటుందంటే సాగరం సాగరంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధం ఎలా ఉంటుందంటే రామరావణ యుద్ధంలాగే ఉంటుంది, దానికి పోలికలు లేవు. అట్లాగే మీరిద్దరి పాటలాగే ఉంది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఆకాశం అంటే నాకు ఆకాశంలో ఆకాశంలాగే ఉంటుంది, కానీ ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉంటాయండి. ఒకళ్ళు ఉరుము అయితే ఒకళ్ళు మెరుపు. ఆ సాయి చరణ్ ఉరిమినట్టు పాడితే ఆ జతులన్నీ కూడా యశస్వి అలా తళుక్కుని మెరుస్తూ ఉంది మధ్య మధ్యలో. అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నాకు యశస్వి సార్, మీరు ఇది ఒక కాంపిటీషన్ లాగా అనిపిస్తూ ఉంది ఇది, కానీ ఇది కాంపిటీషన్ కాదు. ఈ డ్యూయెట్లో పరస్పరం కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాయి చరణ్ ఆ జతులు అనకపోతే నువ్వు పాడలేవు. నీ సంగీతం లేకపోతే అక్కడ సాయి చరణ్ దానికి అర్థం లేదు. సో మీరిద్దరు కలిసేట్టుగా ప్రదర్శించిన ఈ కలెక్టివ్ ఎఫర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అయితే మార్కుల విషయంలోకి వచ్చేసరికి నేను నాలాంటి వాడు పట్టించుకునేది ఏంటంటే, మీరు ఎంత అద్భుతంగా ఆ బిల్డప్ ఇచ్చారు. ఇదే పాడుతీగా గ్రాండ్ ఫినాలేలో ఇదే చివరి పెర్ఫార్మెన్సా అన్న లెవెల్లో మీరు పాడారు మీరిద్దరు. అయితే నేను నాలాంటి వాడు చూసేది చరణంలో చూసా అన్నదా, ఆ చూసా అన్న విధానం అదేనా? ఒకసారి మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. ఇప్పుడు బయటకు అంటున్నావు, అక్కడ అలా అనలేదు. నీ పెర్ఫార్మెన్స్లో ఒక స్టైల్తో అన్నావు, అంత బ్రైట్గా కాకుండా వెళ్ళాను. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. ఓకే, ఆ చూసా అన్న ఆ విరుపు ఉంది. సెకండ్ టైం కొంచెం ఇంప్రవేషన్. సెకండ్ టైం ఎలా వస్తుంది? నా పదముల చేరగా నీకు అనుమతినిచ్చా. అక్కడ నేను పట్టుకుంటాను. నేను మార్కులు వేసేది ఆ ప్లేస్కి. మీరు అద్భుతంగా ఉంది పెర్ఫార్మెన్స్, అది వేరే విషయం. బట్ ఎక్కడ పట్టుకోవాలి మెతుకు, ఎక్కడ గమనించాలి టాలెంట్ అనేది మీకు అర్థం అవడం కోసం చెప్తాను. సో చాలా బాగున్నాయని చెప్పడం, అద్భుతంగా మీరు చేశారు సాయి చరణ్. అద్భుతం అమ్మ, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నీలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరించావు. మన దగ్గర రికార్డింగ్లో నువ్వు సాఫ్ట్గా ఉంటావు, బట్ నీ విశ్వరూపం చూపించావు కాబట్టి అది మైండ్లో రిజిస్టర్ అయింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణ్, థ్యాంక్ యూ మేడం. అన్న అప్పుడప్పుడు వస్తాయి అన్న, నాకు కూడా కొన్ని కావాలి కదా. నీ దాంట్లో నుంచి నేను కొంచెం తీసుకున్నాను రా. సాయి చరణ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ.
బాగా పాడావు, ఎంత బాగా పాడావు. నువ్వు అలా పాడకపోతే తను అలా పాడేది కాదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా మీ ఇద్దరు పర్ఫామ్ చేశారు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ ఫినాలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దట్ పవర్. చెప్పండి అని ఒక చిన్న మాట. నాన్న. మాకు మేము కాంపిటీషన్లో పాడేటప్పుడు కన్నా కూడా మేము ఇంకా ఎక్కువ జాగ్రత్తగా భయపడి పాడతాం ఇక్కడ. ఎందుకంటే ఉన్న చిన్న కొంచెం పేరు కూడా పాడు చేసుకోకూడదని ఒకటి. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ చాలా ట్రైన్ అయి ఉంటారు కాంపిటీషన్లో ఎలా పాడాలి, ఎలా ఫేస్ చేయాలని. మేము అంత రెగ్యులర్గా కాంపిటీషన్స్లో పాడలేదు కాబట్టి మేము ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టి పాడుతున్నాం కాబట్టి కొంచెం బాగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ టైం తీసుకొని ఈ పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని, మీ బిజీ స్కెడ్యూల్స్లో ఎప్పుడు రిహర్సల్స్ పిలిచినా వచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేసి వాళ్ళకి కరెక్షన్లన్నీ ఇచ్చి అంతవరకు కాకుండా టు గివ్ యువర్ బెస్ట్ ఆన్ ది స్టేజ్ టు ఇన్స్పైర్ దీస్ చిల్డ్రన్ వాజ్ లైక్ రియలీ రియలీ కమెండబుల్. థ్యాంక్ యూ. సో లవ్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ టు యూ. ఇంకొకే ఒక్క రౌండ్ ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.